కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, అందుకే ఎన్నికల్లో జనాలు కాంగ్రెస్పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని యాదగిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చెన్నారెడ్డి అన్నారు. బీజేపీ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజలందుకే బీజేపీకి దూరమయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు మేలు జరిగే పథకాలను మేనిఫెస్టోలో పెట్టాం అంటున్నారు. యాదగిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చెన్నారెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ మాట్లాడారు. అది ఒకసారి చూద్దాం. ఎన్నికల ప్రచారము జోరు అందుకుంది. ముఖ్యంగా యాదగిరి జిల్లా నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొనేటువంటి నేపథ్యంలో అందరు అభ్యర్థులు కూడా ఓటర్లను తమ వైపు మలుచుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి 3.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉండేటువంటి చెన్నారెడ్డి ఆ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. అయితే అతను గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి అందరితో సమన్వయం చేసేటువంటి వ్యక్తిగా ఈసారి ఆ పార్టీ అతనికి సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రజల వద్దకు నిత్యం వెళ్తూ ఓట్లను ఆశిస్తున్నారు. ప్రస్తుతం మనకు ఆయన అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. हेलो, कांग्रेस पार्टी के हवा हमारा कर्नाटक में सुनामी की तरह फैल रहा है और कांग्रेस पार्टी का लोग बहुत इंटरेस्ट से चुनाव का रास्ता देख रहे हैं. क्यों बोले तो इधर बीजेपी का भ्रष्ट सरकार और 40% सरकार बोल के और काम कुछ भी नहीं हुआ, डेवलपमेंट्स कुछ भी नहीं हुआ. पूरा पब्लिक और पूरा विलेजेस लोग उसको पसंद नहीं कर रहे और कांग्रेस पार्टी को बहुत चाहते हैं. ये बीजेपी वहाँ से यहाँ तक जब से मोदी सरकार आया है तब से झूठी झूठ बोल रहे. उसके पास सच के झूठ के सिवा कुछ भी नहीं है. मोदी सरकार बच्चों को और पढ़े एजुकेटेड लोगों को 2000 करोड़ उद्योग दिला तो बोल के आश्वासन दिए थे, मगर उद्योग नहीं दिलाया. इस वास्ते पूरा विद्यार्थी यंगस्टर्स लोग पूरा उसके खिलाफ हो गया और फर्स्ट टाइम उन जीत इलेक्शन में 15 लाख रुपए स्विस बैंक से लेकर आकर इधर सबको बैंक अकाउंट में दे तो जीरो अकाउंट में बोल के वाग्दान किया था, मगर 15 रुपये भी नहीं आया. इसके बाद सब पूरा लोग बीजेपी के खिलाफ है. और डबल इंजन सरकार क्या है? डबल इंजन सरकार हमारा सरकार में 7 केजी से चावल देने का वादा किए थे. हम 7 केजी चावल दिए, मगर इन डबल इंजन वाले ज़्यादा देना था, मगर इन लोग कुछ भी नहीं दिए. 7 के बजाय 5 का आया, 5 के बजाय 3 का आया और वो भी मंथली कंटिन्यू नहीं दे रहे. और झूठ का बीजेपी है बोल के पूरा विलेजर्स फार्मर सब लोग बीजेपी के खिलाफ है. ఇది మనకు చెన్నారెడ్డి గారి యొక్క అభిప్రాయం. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రజలకు కాంగ్రెస్ పైన విశ్వాసం ఉంది. తాము ప్రజలకు సంబంధించినటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి అనేక పథకాలు ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టినామని చెప్తుండేటువంటి ఆయన తప్పకుండా ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారనేటువంటి అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, యాదగిరి నుంచి.